పరిస్థితి ఏం లేదు. ఇక ఒకటే అయిపోయింది. ఇక ఇప్పుడు బీసీ సంఘాల సమాలోచన అని విజ్ఞప్తి. రేపు హైకోర్టు నిర్ణయం పైకి రేపు శ్రీనివాస్ గౌడ్ అన్న మరి వచ్చిన వాళ్ళతోటి ఏం ఆంబాయం వెళ్ళబోసుకోబోతుంది, ఏం చెప్పబోతుంది? వాళ్ళందరూ ఒకటే అంటారు, ఏదో మనకు చేస్తే ఇక మనం గ్రామ స్థాయి నుంచి పెద్ద ఎత్తున రద్దు పెట్టాలి, ఇంకా కామారెడ్డి ఒకటే కాదు అన్నీ అమలు చేయాలని నిలబెట్టాలి. దానివల్ల రేపు జడ్జిమెంట్ తర్వాత కార్యాచరణ చేస్తారు అన్నారు. రేపు అయిపోయిన తర్వాత కూర్చుంటూ మాట్లాడతాం, అందరూ ఏం చెప్తారు చూస్తాం, కొట్లాడతాం, నిరాధించేది. మరి కాంగ్రెస్ పోయాగలు మళ్ళా ఏదో సభ అంటున్నది. మరి ఎక్కడ సంగతి ఇది? మళ్ళీ ఏదో సభ అంటున్నారు. మరి ఈ సభ సంగతి ఏంటి? మరి ఈ సభ చేసినాక మళ్ళీ ఏం రాబోతుంది? మళ్ళీ ఏం నిర్ణయాలు? కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కానీ ఏ పార్టీ ప్రతి వాళ్ళకు నేను చెప్తున్నాను. కాంగ్రెస్లో ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి. ఈ పార్టీలో ఉన్న సీనియర్లకు జెండా మోషన్లకు ఇమీడియట్గా ఇచ్చేయండి, పార్టీ పదవులు ఇచ్చేయండి, మంత్రి పదవులు ఇచ్చేయండి, ఇంకా ఏమైనా డైరెక్టర్ పదవులు ఇచ్చేయండి. పైసలు వచ్చి కాంట్రాక్టర్లు మొత్తం ఇస్తామంటున్నారు. ఒక్కటి లేదు కాంట్రాక్టరు, మరి కాంట్రాక్టర్లు వంచండి అందరికీ. ఇంకా తల ఒకటి చేసుకుంటారు. మీరు ఎవరేమన్నా పైసలు వచ్చే కాడేవాళ్ళు లేడు, పదవుల కాడేవాళ్ళు లేడు, కాని పని పెట్టి ముందర పెట్టి చేసుకుని చేసి ఓటు అంత ఇవ్వాలి. ఈ బీజీ పెడతామంటే సుట్టం పెడతానికి వాళ్ళు అంటారా? ఏం ఓడబడదు. అమ్మని సాయిరంగా ఒక మాట. ఇప్పుడు కొంతమంది బీసీలు సంఖ్య కొంతమంది ఉంటుంది, బుచ్చ కొంతమంది ఉంటుంది. ఏంటి ఈ గందరగోళం? మరి వీళ్ళు ఏమన్నా ఒక్కసారి పైకి తెచ్చేమన్నా ఆలోచన ఉందా శ్రీనివాస్ గౌడానికి? రేపు పబ్లికే అందరు వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళని కూడా పట్టుకొస్తారు. ఇలా కట్టుబడి ఉండాల్సిందే. చాలా మంది బీసీలే కాదు, ఇలా విశారదన్ గారు ఎస్సీ కంపల్సరీ ఇవ్వాలని చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఓసీలు కూడా రెడ్డిలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే రొల్లు అవుతుంది. అది న్యాయం కాదు. అన్ని మనమేనా ఎమ్మెల్యేలు మొత్తం అన్ని గిల దిగుడు ఇవ్వరా ఇవ్వాలని వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కూడా. ఇంకా ఎవరే కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ రెడ్డి